చిన్న ఎండ, పెద్ద వర్షం వచ్చింది ఇక్కడ రాత్రి. పెద్దది మాకు రాలేదు అంతగా, కొద్దిగానే, మాకు అంతగా రాలా, కొంచెం వాకిలి తడిసింది కానీ మాకు కూడా పెద్ద వర్షం. ఏంది చెట్లు ముగ్గులని కాదు, ఊరికి వచ్చిళ్ళా. ఎందుకంటే ఊరు వచ్చేసాం, 4:30కి అలా బయలుదేరాం. దిగులమ్మా, నాకు కూడా దిగులు, బాధ. ఏందో మళ్ళా సరే ఫోన్లు చేస్తూ ఉండే, ఒక పక్క రావాలని ఒక పక్క రాకూడదని, దిగులు బాధ అన్నీ అండి. వచ్చేసాం ఊరికైతే, ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఊరు వెళ్ళాలి. అబ్బా అసలు ఎందుకులే వేడి, దిగగానే అడుగు పెట్టగానే భయంకరంగా గుమ్ముగుందండి. భయంకరమైన వేడి వచ్చేస్తుంది అన్నమాట, బీభత్సంగా ఉంది, చెమటలు కారిపోతున్నాయి అన్నమాట. అలా ఎండ మామూలుగా ఇదిగోండి దిగులు బాధ. ఒకప్పుడు ఊరికి రావాలంటే మంచిగా తలస్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఎట్ట పడితే ఎట్టయితేమలే అన్నట్టుగా వచ్చేస్తున్నాం అన్నమాట. అదే నైట్ అనుకోండి, కారు ఉంటే నైట్తో పాటు కూడా వచ్చేస్తాం అన్నమాట. అంతే కారు ఉన్నదనుకోండి, నైట్ అయితే నైట్తో పాటు వచ్చేసి, అసలు ఇప్పుడు కూడా నేరుగా అంటే నేను నైట్తో పాటు వెళ్ళిపోయింది. నువ్వు ఇక్కడికి రావాలని, ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి రావాలని ఏదో అలా. మామూలుగా ఇంకెవరన్నా కానీ అయితే అంటే మామూలుగా వీడియోలు తీస్తాం కదా, మంచిగా రెడీ అయ్యి వీడియో బాగా రెడీ అయ్యి తీయాలా అని ఉంటుంది కదా. నాకైతే అలా ఏం లేదండి, ఎప్పుడో ఇంట్రెస్ట్ ఉంటేనే రెడీ అవుతా, లేదంటే ఎలా పడితే అలా. చిన్న వేడిగా వచ్చామండి, చిన్న వేడి కాదు, వర్షం పడి భయంకరంగా ఉంది వేడి. అసలు ఎండొచ్చులా ఇప్పటి వరకు భయంకరంగా. భాస్కర్ ఎక్కడికి వెళ్ళాడా తాగేదానిక? ఆ రోజే వాళ్ళకి నీళ్లు కూడా రాలేదంట. అంటే వాళ్ళకు ఉన్నాయిలే, పైన ట్యాంక్ ఉంది ఆల్రెడీ, కింద ఒకటి ఉంది కదా, దాంట్లో ఉంటాయి వాడుకోవడానికి, తాగేదానికి లేవంట. సరే మా భాస్కర్ తాగేదానికి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళున్నాడంట. ఇక నేనైతే మా సిద్ధివి వచ్చాడండి, నెల్లూరుకి వెళ్తూ ఇక వాడు వచ్చాడనమాట. అందుకే వాడితో పాటు కారులో వెళ్ళిపోయాను. అంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అందరం కలిసి మళ్ళీ వెళ్తామన్నమాట. సో అలా ఈసారి అయితే మరీ ఎక్కువ దిగులు బాధ అలా ఉందండి. అసలు నేను ఇంట్లో అయితే ఏడ్చేసాను ముందు. అసలు మామూలుగా నేను ప్రతిరోజు ఏడుస్తానండి, రోజుకు ఒక్కసారైనా బాధపడుతూ ఉంటాను. అంటే రకరకాల కారణాల చేత అట్లీస్ట్ రోజుకు ఒకసారైనా కన్నీళ్ళు కారుస్తూ ఉంటానండి. కానీ అవతల వాళ్ళకి అది చూపించను అన్నమాట. మామూలుగా నవ్వుతూ అలా కనిపిస్తాను, కానీ లోపల చాలా ఏమో అలా పెట్టేశాడేమో దేవుడు అనిపించినట్టు అనిపిస్తుంది అన్నమాట. అంటే ఏదో చెప్తున్నా, కొంతమంది రాతలు ఇంతేనో ఇలానే ఉంటాయి అన్నట్ల అలా రాసి పెట్టేసాడేమో దేవుడు మాకు. సో అలా అయితే రోజుకి ఒక్కసారైనా బాధపడుతూ ఉంటానండి. పనులు చేసుకుంటూనే ఇంట్లో పనులు, అంటే బట్టలు ఉతికేటప్పుడైనా సరే, అన్నం వండేటప్పుడైనా సరే, గిన్నెలు తోమేటప్పుడైనా, ఇల్లు ఊడ్చేటప్పుడైనా, ఆఖరికి అన్నం తినేటప్పుడు కూడా అండి అలా ఏడ్చుకుంటూనే తింటుంటాను. అలానే అన్నం వదిలేస్తానంటే లేదండి, తింటాను, ఏడుస్తూనే తినేస్తాను అన్నమాట. అసలు అలాంటప్పుడే నాకు, అంటే ఎక్కువ బాధ కలిగినప్పుడే ఫుడ్ మీద ధ్యాస వెళ్ళిపోద్దండి నాకు. కొంతమంది బాధ ఉన్నప్పుడు తినరు కదా, నాకు అలా కాదండి. ఎక్కువ బాధపడ్డప్పుడు నాకు ఫుడ్ మీద ధ్యాస వెళ్ళిపోద్ది అనమాట. అలాంటప్పుడు తినేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో అసలు ఒకప్పట్లో అయితే అలా నేను తినేసి ఎక్కువ లావు కూడా అయిపోయానండి. ఆ తర్వాత నాకు నేనే కొంచెం కంట్రోల్ చేసుకుంటూ తగ్గించుకున్నాను అనమాట. ఎంత బాధపడ్డా సరే నేను ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయను, మామూలుగా నవ్వుతూ ఉంటానండి. అంటే మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది కదా, ఏమో నాకు అది అంతేనండి. నేను అట్లీస్ట్ ఇంటి దగ్గర బాధపడుతున్న ఎవరైనా వచ్చారనుకోండి, నార్మల్ అయిపోతారు అన్నమాట. ఏదో యాక్టింగ్ చేస్తారు అన్నట్టు ఉంటుంది కదా, యాక్టింగ్లో ఏడవండి అంటే ఏడుస్తారు, నవ్వండి అంటే నవ్వుతారు కదా. సో అలా ఉంటానన్నమాట. సర్లేండి, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ కూడా ఇవ్వండి. వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఎక్కడ దంపించుకుంది, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నేను దంపించుకొచ్చింది. అడుగు ఎన్ని గంటలకు వెళ్ళాలా ఊరికి, ఎన్ని గంటలకు పోవాలి? ఇప్పటి వరకు గాలి ఆకు కూడా కొమ్మ కూడా కదలరు, ఇప్పుడే కదంతా చిన్న రాళ్ళు. అసలు భలే ఒక్కబోసింది కస్తూరమ్మ, నిజంగా అసలు వస్తాను ఇక్కడ నిలవలేకపోయినా నేను, వేడికి అంత వేడి వచ్చింది. ఇదిగో ఇది పిచ్చుకలకి అంటే
ఎవరు పెడతారని అన్నది. ఏమో నాకు తెలియదు అని నేనన్నా. ఇప్పుడు కొంచెం గాలి వస్తుందిలే, ఇదిగోండి కూలర్ పెట్టేసింది బయట చిమ్మేసి. ఇందాక పెట్టుకోవాల్సింది, ఇప్పుడు కొద్దిగా గాలి వస్తుంది పర్లే. ఇందాకైతే మరీ ఉక్కపోత పోసింది, ఉడికిపోయింది అనుకోండి. ఇది ఫస్ట్లో సిగ్గుపడ్డది వీడియో తీస్తుంటే, ఇప్పుడైతే చూడండి రకరకాల వేషాలు వేస్తుంది. అట్లా దాక్కుంటుంది నా వెనకాల. అప్పుడు దాక్కున్నట్టు కనిపించింది కదా, ఆ తర్వాత నేను కూడా చూడలేదండి, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తున్నా ఇదేంటి అప్పుడు సిగ్గుపడ్డది ఇప్పుడు రకరకాల వేషాలు వేస్తుంది అని. ఊరు వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ నేను, అంటే అక్క వాళ్ళ ఊరు వెళ్ళడానికి వచ్చానన్నమాట. మా సిద్వి వస్తున్నాడు నెల్లూరు నుంచి. అక్క ఏమో ఫోన్ చేసింది, సిద్వి వచ్చినాడు ఆ కారులోనే వచ్చేసి నేరుగా అక్కడికి వచ్చి అక్కడి నుంచి అందరు వచ్చేసేయండి అని చెప్పి ఫోన్ చేసింది అన్నమాట. చెప్పింది అన్నమాట అక్క. కాఫీ ఫ్లేవరే కాకుండా బూస్ట్ కూడా కలిపేసా. ఎన్ని కాఫీ పెట్టుకున్నావు. మా నీకు కూడా పోస్తున్నామాయి. కప్ప గ్లాసా, పెద్ద గ్లాసా? ఇదిగో నేను కొంచెం బ్రైట్గా కలుపుకున్నా, ఇంకొంచెం కాఫీ పొడి. కారు లోపలికి వచ్చేస్తుంది, ఎందుకంటే మా భాస్కర్ డ్యూటీకి వెళ్తున్నాడు, పని వచ్చింది, పనికి వెళ్తున్నాడు అన్నమాట. అందుకు ఊరు వెళ్ళాలని అనుకున్నారు. 11, 12 అవుతుందా లేదంటే రేపు త్వరగా వచ్చేస్తాడా ఏం భాస్కరా? 10, 11 ఊరికేంట 10, 11 అంటాడంట, ఉట్టిదేనంట. ఒక గంట అంటాడంట. రారే కాఫీ. రేపు చేద్దాం నీకు చూపిస్తాను. తాగేసా నేను అప్పుడే, చల్లగా ఉన్నాయి. అదే నాకు చల్లగా అయిపోయింది. నాకు అంత వేడి కాదు, నాకు భలే వేడి కావాలా. వేడిగా తాగకపోతే పాల గొప్ప వస్తుంది, నాకు పాల వాసన అనిపిస్తుంది నాకు వేడిగా తాగకపోతే. లోపలికి వచ్చేస్తుంది కారు. మా భాస్కర్ కొద్దిగా పని ఉంది, పని చూసుకొని వచ్చే లోపల. ఇదేంటి తాటి ముంజలండి, ఇదిగోండి మొన్న తీసుకొచ్చి పెట్టారంట పాపకు తీసుకువెళ్ళడానికి ఊరికి. నిషి పాపకి, నిషి పాప వస్తుందని నిషి పాప కోసమని తీసుకొచ్చి పెట్టారంట. ఇవి అలాగే పెట్టినారు, ఫ్రిడ్జ్లో పెట్టినారు. ఇలా ఉంటే కళ్ళు వాసన వస్తాయేమో అని అనిపిస్తుందండి. ఫ్రెష్గానే ఉన్నాయి. మామూలుగా ఒక్కొక్కసారి అమ్ముతూ ఉంటారు కదా తీసినప్పుడు, అప్పుడు ఒక్కొక్కసారి నాకు అవి ఎక్కువసేపు ఉంటే కళ్ళు వాసన అనిపిస్తుంది అండి. ఇవైతే అస్సలు లేవండి, మరి లేతగా ఉన్నందువల్ల ఏమో కానీ కళ్ళు వాసనే లేవు. నేను కూడా 4-5 తినేసాను, చాలా లేతగా ఉన్నాయి. అయితే మేబీ అందుకనేనేమో కళ్ళు వాసన అలాంటివి ఏమీ రాలేదు, నార్మల్గా ఉన్నాయండి. లేదంటే అస్సలు నేను తిన్నాను కళ్ళు వాసన అలా వస్తే. ఏందో నేను టీ తాగిన వెంటనే, కాఫీ తాగిన వెంటనే వీటిని చూసి టెంప్ట్ అయిపోయి తినేస్తున్నా. అయితే కొంచెం స్వీట్నెస్ తగ్గిందనమాట, అవి మరీ అంత స్వీట్గా ఉండవులే. యాక్చువల్లీ నేను టీ కానీ కాఫీ కానీ తాగిన వెంటనే ఏది తినను, కానీ వీటిని చూసి తినేస్తున్నాను అనమాట. ఇదేనండి ఫస్ట్ టైం నేను తినడము ఈ ఇయర్లో. బాగున్నాయి. కాఫీ కూడా కూలర్కి కొంచెం వేడి సరిపాలా నాకు, చల్లగా పోయింది తొరిపే లోపల. అందుకే తాగినట్టు అనిపించలేదు అన్నమాట, అందుకే ఇవి తింటున్నా. అసలు ఒక్కొక్కటి కళ్ళు వాసన వస్తాయండి. ఇవి నేను తినను అన్నమాట, అవి ముదిరివేమో, అంటే కొద్దిసేపు ఉంటే కళ్ళు వాసన అనిపిస్తాయి అన్నమాట.
చూడు కార్ తోలేస్తున్నాడండి వీడు అప్పుడే. వీడు చూసారా, కార్లా తీసి కారు స్టార్ట్ చేసి ఈ రూఫ్ టాప్ తీసాడనమాట. ఇంకా 2 రోజులు అయితే తోలేస్తాడు అనుకుంటా. అసలు ఇప్పుడే కూడా పట్టిస్తే తోలేస్తాడేమో, చూసి చూసి వాళ్ళ నాన్న తోలేది. సో అలా ఉందన్నమాట జనరేషన్. ఇక్కడ నేను కూడా ఎక్కుతాను, నన్ను కూడా వీడియో తీయని చెప్పానన్నమాట. ఇట్లా చెప్తా దా, ఇదిగో 2 చేతులతో ఇలాగే పట్టుకో గట్టిగా. హ్యాండ్ బ్రేక్ వేస్తున్నది. దారి ఆడపోయాడమ్మా. ఇలా ఎక్కేద్దాం అనుకున్నా డ్రైవింగ్ సీట్లో నుంచి, కానీ అటు పక్క నుంచి కొంచెం కష్టమే. అందుకే వెనక్కి వెళితే కొంచెం ఈజీగా ఎక్కేయచ్చని మళ్ళీ అటు పక్కకి వెళ్ళి ఎక్కుతున్నా. దీనికి ఫ్రంట్లోనే కొంచెం ఓపెన్ అవుతుందండి రూఫ్ టాపు. మామూలుగా పిల్లలకైతే కొద్దిగా ఈజీగా అనిపించేస్తుంది, ఇలా పెద్దవాళ్ళకి కొంచెం కష్టం, అందులోనూ లేడీస్కి. అంత పిల్లలు ఇప్పుడు బాగుందిరా ఉండేది. ఇదిగోండి వీడు అప్పుడే కార్ దోలేస్తున్నాడండి. ఏరా ఏరా ఏంటా మాయ్ డోరీ డోరీ చూసారా, వీడు అప్పుడే కారు తోలేస్తున్నాడు. వీడే కారు కీసు వాళ్ళ నాన్న లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు అనమాట. కీస్ తీసేసి కారు ఆన్ చేసి రూఫ్ టాప్ కూడా తీసేసాడు. చూసారా, వదిలేస్తే కారు వేసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా నిజంగానే అంటే అట్ట పట్టి పెట్టున్నారు కాబట్టి ఉన్నాడు, లేదంటే కారు తోలుకొని వెళ్ళిపోతాడండి. పైకి వెళ్తున్నానండి. పూలు కోస్తుంది మా చామండి. గుడి దగ్గర పాటలు పెట్టేస్తారండి పొద్దున సాయంకాలము, అలా పాటలు వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ఇదిగోండి హైవే చూసారా, దగ్గరేనండి ఫ్లైఓవర్, రోడ్డు పక్కనే అన్నమాట ఇల్లు. ఇది తిరుపతికి వెళ్ళే హైవేనండి. ఇక్కడ మల్లెపూలు అయితే కోస్తుంది. సన్నజాజులు కూడా ఉన్నాయి. సన్నజాజులు అయితే కొయ్యడం లేదు, సన్నజాజులు విరబూసిపోయి ఉన్నాయి, అయినా కొయ్యలేదులే. కొన్ని మొగ్గలు ఉన్నా కానీ వదిలేసింది. మల్లెపూలు మాత్రమే కోస్తుంది. ఇంతకు ముందు అయితే మల్లెపూలు చాలానే, ఒక 2-3 మూరలు అలా బాగా ఎక్కువ కాసాయంట. ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయినాయిలే. ఏం చేస్తున్నావురా? హైవే చూసారా, తిరుపతికి వెళ్ళే హైవే అండి అది, కాళహస్తి తిరుపతి. ఇటు సైడ్ నుంచి బాగా బ్రైట్గా కనిపిస్తుంది. అదిగోండి హైవే అది. ఇక్కడ నేనైతే పూలు అల్లేస్తున్నా. ఆల్మోస్ట్ అల్లేసాను కూడా. చిక్కగా ఒక మూర వచ్చాయండి. అదే అమ్మే వాళ్ళు అయితే వాటిని 2 మూరలుగా కట్టేస్తారు, కొంచెం వెడల్పుగా. పూలు వచ్చాయి ఈ మధ్య అయితే, చాలా వచ్చాయంట. అయితే మనం చిక్కగా వచ్చినాయి. అదే అమ్మేవాళ్ళు అనుకో 2 మూరలు సాగదీస్తారు వీటిని. మంచి స్మెల్ వస్తాయండి విరబూస్తే. ఇక విరబూసిపోతాయి అన్నమాట, భలే స్మెల్ వస్తాయి. ఆల్రెడీ ముందు రోజు కోసినట్టువి అల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టుంది. ఇక మా చామండి ఏమో కొన్ని పెట్టుకున్నదన్నమాట, కొన్ని నాకు ఇచ్చింది. అంటే ముందు రోజువి ఒకళ్ళు పెట్టుకొని ఇప్పుడువేమో ఇంకొకరు పెట్టుకుందామని అవి ఇచ్చింది. నాకొద్దు, నాకు తలంతా నూనె పెట్టుకొని ఏదోలా ఉన్నా, నాకొద్దు అసలు అని చెప్పి పెట్టుకోలేదు నేను. ఇక బియ్యం అయితే వేస్తూ ఉన్నారండి. అంటే మా చామండి వాళ్ళది కూడా రేషన్ షాపేనమాట. అంటే ఎండాకాలం కదా, మధ్యాహ్నం ఎవరు రారు కదా, మెట్ట మధ్యాహ్నం, అందులో ఎండలో వీళ్ళకి కూడా ఇబ్బంది. అలా అయితే ఇప్పుడు మార్నింగ్ అలాగే ఈవినింగ్ 10 దాకా కూడా వేస్తారంటండి. సో అలా అయితే ఇంకా ఉన్నారు. చీకటి పడిపోయింది, ఇంకా బియ్యం వేస్తూ ఉన్నారన్నమాట. అదిగో వీడు కూడా వేస్తాడు. అయిపోయినారా? ఆ రూమ్కి, స్టోర్ రూమ్కి బయట నుంచే దారి ఉందండి. అటు పక్క నుంచే ఉందన్నమాట ఓపెను. సో అక్కడి నుంచే వేసుకొని వెళ్తారన్నమాట, లోపలికి రాకుండా. పకోడీలు అవన్నీ తినడం మానేసి వెళ్తున్నారా? గట్టి పకోడీ ఇది. అబ్బా, ఇది శనగపిండి గట్టి పకోడీ అంటలా అది. ఇది రా, ఇది ఇష్టం నీకా? ఇది గట్టి పకోడీ, ఆనియన్ పకోడీ బాగుంటుంది. ఇది ఉట్టి శనగపిండే కదరా, కడుపులో గడబిడ అంటారు తింటే.
ఏదైనా తింటావాలి. ఇంకొక ప్యాకెట్ ఉండింది, అదేంటది? ఇంకొకటి ఉంది చూడ, దాని లోపల మిక్చరా ఇంకొకటి. మామూలుగా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా పకోడీ. ఇది కూడా గట్టి పకోడీ, అంటే గట్టిగా ఏం లేదు, బాగా మెత్తగానే ఉంది. స్మెల్ కూడా భలే ఉందన్నమాట. అంటే అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, సోంపు అవన్నీ వేసి చాలా బాగా అనిపిస్తుందండి. నేను చూడగానే బాగుండదేమో అనుకున్నా, కానీ భలే సూపర్గా ఉంది. కొన్ని దగ్గరలో బాగా చెయ్యరు, కానీ మా భాస్కరు భలే తెస్తాడండి. అంటే మంచిగా చేసే దగ్గర తెస్తాడనమాట. భలే ఉంది, ఫ్లేవర్ఫుల్గా భలే ఉంది. తినేద్దాం అనుకున్నా మొత్తము, కానీ ఊర్లకు వెళితే నాకు భయం అండి, తినేసి లావ్ అయిపోతూ ఉంటాను. ఇంటి దగ్గర ఉంటే కొంచెం కంట్రోల్గా ఉంటా. అదే ఊరు వెళ్ళామనుకో వాళ్ళంతా తింటూ ఉంటారు, మనం కూడా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అలా తినేస్తూ ఉంటానండి. కొన్ని ఒళ్ళులు, అదే కొన్ని శరీరాలు ఎంత తిన్నా లావు రారండి. నేనేంటో గాలి పీల్చుకున్నా లావు అయిపోతాను అన్నట్టుగా ఉంటానన్నమాట. పెట్టేయండి. రెడీ అయిపోయారమ్మా. టైం 8:10 8:10 అయిందండి. ఇదిగోండి, ఇద్దరు స్నానాలు చేసి రెడీ అయిపోయారు. అబ్బా, మా భాస్కర్ కూడా వచ్చేసాడండి. అదిగోండి. రెడీయా? ఏమయ్యా? బాగుందిలే. అన్ని డిక్కీలో పెట్టేస్తా ఉన్నాడు, సంచులన్నీ. అందుతుందా నీకు? ఏయ్, బయలుదేరడానికి పెట్టేసావన్నీ. రిషి వస్తున్నాడే. అందరూ అయితే రెడీ అయిపోయారండి. ఇక అన్ని డిక్కీలో పెట్టేస్తూ ఉన్నారు. మా చామండి నన్ను కూడా స్నానం చేసేయమన్నది. నువ్వు కూడా స్నానం చేసేయమో ఒకేసారి అన్నది. వద్దులే, నేను ఇంటి దగ్గరకు వెళ్ళి చేస్తాలే అని నేనైతే చేయలేదు. ఆయన టీషర్ట్ మార్చేశాడు. ఇందాక వేరేది వేసుకున్నాడు ఆయన, ఇప్పుడు అది మార్చేశాడు. 9 అయిపోతుందిలే, మేము వెళ్ళే లోపల 10 అవుతుందండి. వెళ్ళేదిలే, ఊరికే అదే నేరుగా వెళ్ళిపోతాము. అదే అంగళ్ళు అంటే ఏమన్నా తీసుకోవడానికే, తినేదానికి తీసుకోవడానికి. ఎంత లోపల మూసేస్తారా? ఉంటాయిలే. వెళ్ళిపోమా, ఇప్పుడు 9 అవుతుంది. 10 నిమిషాల్లో వెళ్ళిపోమా నాయుడుపేటకే. 10 ఎందుకు, 5 నిమిషాలే కదా, దగ్గరే కదా. బాస్పోయి ఇక్కడి నుంచి నాయుడుపేట ఎన్ని కిలోమీటర్ల? 4 అంతేనా? 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం. ఇదిగోండి, వీళ్ళు సబ్బులు కూడా మూట కట్టుకుంటున్నారండి. ఒకరికేమో పియర్స్ అంట, ఇంకొకళ్ళకేమో పార్క్ ఎవెన్యూ అంటండి. ఏం స్పెషల్ సోప్ అది? ఏమయ్యా? పార్క్ ఎవెన్యూ. ఇంకొకడు పిఎఫ్ అంటే ఏంటదే? పియర్సా? ఇద్దరుంటే ఒకడికేమో పియర్స్ అంట, ఇంకొకటికేమో పార్క్ ఎవెన్యూ అంటానండి సోపు. చిన్నగా వేయచ్చు కదా. దాంట్లోనే పెట్టు. ఎగ్జాక్ట్లీ 9 అయిందండి. బా, ఇక 9కి అలా బయలుదేరేసామా.
ఇదిగోండి నాయుడుపేటలో అయితే మా భాస్కర్ దిగి ఇవన్నీ తీసుకొచ్చేసాడు అనమాట. మేమైతే దిగలేదు, నేను మా చామండి దిగలేదండి. ముగ్గురే దిగి ఇవన్నీ తీసుకొచ్చుకున్నారు. ఇవన్నీ స్వీట్సే, కోవా అలాగే రసగుల్లా, ఇంకేదో కొంచెం పకోడీ అలాగే వేపర్స్ ఏదో ఉంటే అవి కూడా తీసుకొచ్చుకున్నారన్నమాట. ఇక ఐస్ క్రీమ్లు అయితే వెళ్తూ తినేసాము కరిగిపోతాయని. ఇదిగోండి పూతరేకలు కూడా తెచ్చుకున్నారండి, బెల్లపు పూతరేకలు. యాక్చువల్లీ తక్కువే ఇవి, ఇంకా తెచ్చుకుంటారు. ఎలాగో రేపు మా భాస్కర్ మళ్ళీ అంటే రేపు పొద్దున్నే వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వస్తాడులే అప్పుడు తీసుకొస్తాడు అని కొంచెమే తెచ్చుకున్నారన్నమాట. తర్వాత ఇంకా శనక్కాయలు, వేరుశెనక్కాయలు అవన్నీ కూడా తెచ్చుకుందాం అనుకున్నాము. ఉండుంటే అప్పుడే పట్టుకొని వెళ్ళి ఉండేవాళ్ళము. భలే ఇష్టం అండి ఉడకబెట్టుకొని తినేదానికి. పచ్చివి మా చామండికి ఇష్టమే, అలాగే అందరికి ఇష్టమేనండి. ఐస్ క్రీమ్ అయితే ఒక్కొక్క ఫ్లేవర్ అన్నమాట. ఒకటికేమో చాక్లెట్, ఇంకొకటికేమో స్ట్రాబెర్రీ, అలా రకరకాలుగా అన్నమాట. ఇదేమో పైనాపిల్ ఫ్లేవర్ వచ్చిందండి. నాకు పెద్దగా ఇష్టం ఉండదు పైనాపిల్, అలాగే ఏమంటారు స్ట్రాబెర్రీ కూడా ఇష్టం ఉండదు. వాటిల్లో ఒక్కటే పెద్దోడు రిషిగాడు ఒక్కడే అది తెచ్చుకున్నాడు, ఏంటి చాక్లెట్ ఫ్లేవరు. మిగతా అన్ని స్ట్రాబెర్రీ ఇలాంటివి తెచ్చారన్నమాట. ఇంకా తప్పదు అందుకే తిన్నాము. అవైతే ఇదిగోండి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చే లోపల 10 అలా అవుతుందేమో, 10 అయిపోయింది. చెప్పాం కదా బజార్లో దిగి అవన్నీ తీసుకొచ్చారని. ఇక అన్నీ అయితే ఇక్కడ బయట పెట్టేశారు, ఫుడ్ తినడానికి కూర్చున్నామండి. టైం అయితే 10:30 అవుతుందన్నమాట. ఇక వెళ్ళి అవి ఇవి సర్దుకొని నేనైతే స్నానం కూడా చేసి వచ్చేసాను అనమాట. ఇక కూర్చొని తింటున్నాము. కర్రీ ఏమో చికెన్ కర్రీ, రసం అవి చేసి పెట్టుందన్నమాట. ఇదిగోండి బయటనే ఫ్యాన్లు పెట్టుకొని తింటున్నాము. ఎందుకంటే ఏసీ పనిచేయలేదంటే ఏదో వస్తువు పోయిందంట, అది తీసుకొని వస్తానని చెప్పారంట ఆ రోజు మెకానిక్, కానీ రాలేదు. ఇక అందరం బయటనే తినేసి ఇక బయటే ఇలా టేబుల్ ఫ్యాన్లు అవి ఇవి కూలర్ అవన్నీ ఉంటే మంచాలు వేసుకొని బయటనే పడుకున్నామండి. మణమ్మ వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట. అంటే మా చామండి వాళ్ళ అక్కండి, వాళ్ళ పెద్దమ్మ కూతురు, వాళ్ళంతా అనుకొని వస్తూ ఉంటారన్నమాట. ఒక్కసారిగా సమ్మర్ హాలిడేస్కి, సమ్మర్ ట్రిప్ అన్నమాట. ఇంతకుముందు ఒకసారి వచ్చి 2 రోజులేమో ఉండి వెళ్ళారు. ఇక ఇప్పుడు ట్రిప్ అంటే హాలిడేస్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఇక ఫైనల్గా అన్నమాట, ఫైనల్ ట్రిప్ అన్నమాట ఇది. అందుకే అందరు అనుకొని రండి అని వచ్చారు. ఇంకొక అక్క కూడా వస్తుందండి రేపు, సునీత, వాళ్ళు కూడా వచ్చేస్తారన్నమాట. తినేస్తున్నాం అన్నమాట. అందరము తినేసిన తర్వాత చాలా సేపే మేల్కొని మాట్లాడుకుంటూ ఉన్నామండి. నేనైతే ముందుగా గోంగూర పచ్చడి వేసుకుంటున్నాను అనమాట. చికెన్ అవన్నీ ఉన్నా కానీ ఇదిగోండి గోంగూర పచ్చడితో తినాలని గోంగూర పచ్చడి వేసుకుంటున్నా. తీసుకుంటా తింటాలే, కొద్దిగా గోంగూరతో తిన్న తర్వాత కర్రీ చేస్తాను. ఎండకి ఆ బస్సులో వచ్చారా? బస్సుకు వచ్చారా? ఏ ఊరికి పోయి వచ్చారు? ఈ వీడియోలో అయితే మా రిషి టిన్ను గారిని ఎక్కువ చూపించు కదా, ఎందుకంటే వాళ్ళు ఉండరండి, హాస్టల్కి వెళ్ళిపోతారన్నమాట. ఇలా హాలిడేస్ అప్పుడే వస్తారు, నేను అప్పుడప్పుడు వెళ్ళను కదా. సో ఇప్పుడు ఉన్నాను కాబట్టి వాళ్ళిద్దరిని ఎక్కువ చూపించాను. సో ఇదండి వీడియో అయితే. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.